హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ. మొన్న జరిగిన మహిళా దినోత్సవం మా ఊర్లో మేము కూడా చాలా బాగా జరుపుకున్నాం, రోటరీ క్లబ్ మెంబర్స్తో కలిసి. అదేంటి అనుకుంటున్నారా, నేను కూడా ఐడబ్ల్యూసి మెంబర్నే. అందుకని మేమందరం కలిసి రోటరీ క్లబ్లో పీడీసీ మెంబర్స్, అలాగే మా ఊరి ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం, మా ఊరి ఎండిఓ గారు, ఇంకా డాక్టర్స్, లాయర్స్ అందరూ, వీళ్ళనే కాదు వీళ్ళతో పాటు గృహిణులను కూడా పిలిచి ఈ మహిళా దినోత్సవ వేడుకల్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. దీంతో భాగంగా మా ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం మాకు ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. సంఘంలో ఆడవాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, ఆడవాళ్ళ పాత్ర ఏంటి, ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. ఆవిడ ప్రసంగం తర్వాత మేమందరం మహిళలతో కలిసి ఇలా చిన్న చిన్న సరదా ఆటలన్నీ ఆడాం. ఈ ఆటల తర్వాత ఒక చిన్న బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించాం. అంటే మహిళలకి చాలామందికి ఈ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియదు, వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉందో కూడా తెలియదు. అందుకని ఆ వివరాలను వాళ్ళకి తెలిపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాం. గ్రూపింగ్ అండ్ హెచ్బి కౌంట్, అలాగే బ్లడ్ కూడా డొనేట్ చేసాం. వీటితో పాటుగా ఇక్కడ ఈ కార్యక్రమం అవుతూ ఉండగానే మా గ్రూప్లో ఒక మేడం ఒక మంచి అందమైన కవితను వినిపించారు. ఆ కవిత ఆవిడే రాశారట, ఎంత బాగుందో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు వినిపిస్తాను. అంతేకాకుండా నన్ను కూడా మాట్లాడమని నాకు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపుని ఇచ్చారు. ఏదో మాట్లాడదాం అనుకుని అక్కడికి వెళ్ళాను, కానీ ఆ మైక్ పట్టుకున్న కంగారులో నాకు తోచినవి ఏవో ఒక 4 ముక్కలు చెప్పి నేను ముగించేశాను. తర్వాత మా ఎండిఓ గారు మాట్లాడారు. ఆ తర్వాత ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ని, అలాగే మా ఎండిఓ మేడంని మేము సన్మానించి వారికి బహుమతుల్ని అందజేశామన్నమాట. మేమందరం కలిసి సరదాగా గ్రూప్ ఫోటోలు తీయించుకుని కాసేపు అల్లరి చేసాం. ఆ తర్వాత హౌసీ కూడా ఆడాం. దాంట్లో ప్రైజులు కూడా గెలుచుకున్నాం. నాకు కూడా జల్దీఫై వచ్చింది. ఇంతలో ఈ చిన్నారి గళం నేను కూడా పాడతానంటూ ఒక పాట పాడింది. ఇక ప్రోగ్రాం అంతా అయిపోయింది, ఇంకా బయలుదేరచ్చు అనుకున్నాక నేను చివరిగా బ్లడ్ డొనేట్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇదండి మా పెద్దాపురంలో మేము జరుపుకున్న మహిళా దినోత్సవ వేడుకలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.